గైస్, మొత్తం మీద మనం ఈరోజు ఒక ఎఫ్ఎంబీలో బెండ్లు అనేవి క్యూజియస్లు ఎలా ఎత్తాలో చూద్దాము. సో దానికోసం మనం ముందుగా క్యూజియస్ అన్ని ఆన్ చేస్తాం కదా. ఆన్ చేసిన తర్వాత నేను యాక్చువల్గా ఇక్కడ ఈ లైన్ పెడదాం అనుకుంటున్నాము. ఇక్కడ E2B అనేది ఉన్నది చూసారు. ఇక్కడ ఇది E2C అనేది అనమాట. ఈ E2C మీద నేను 8వ బెండ్ ఎత్తాలని చూస్తున్నాను. సో ఆల్రెడీ మనకి నోన్ పాయింట్స్ అన్నీ తెలుసు అనమాట. ఈ పాయింట్స్ అన్నీ పెట్టాము. ఒకవేళ బిగినర్స్ అయితే కనుక నోన్ పాయింట్స్ తెలిసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ పాయింట్ లేయర్లోకి వెళ్ళి పాయింట్ లేయర్లో ఆన్ చేసుకుని కన్స్ట్రక్షన్ లైన్ ఆన్ చేసుకుని ఇది కన్స్ట్రక్షన్ లైన్ ఆన్ చేసుకుని ఇది కన్స్ట్రక్షన్ లైన్ ఆన్ చేస్తాము. సో ఆన్ చేసిన తర్వాత మనకి ఎఫ్ఎంబీ అనేది చూస్తాం అనమాట. సో E2C అనేది ఉన్నది కాబట్టి ఈ నుండి Cకి 442 డిస్టెన్స్ 84 లెఫ్ట్ సైడ్ ఉన్నది. సో ఇది మనకి ఈ పాయింట్. సో ఈ పాయింట్ కాబట్టి మనం ఇలా క్లిక్ చేసుకుని ఫస్ట్ డిస్టెన్స్లో పాయింట్ ఇచ్చుకుంటాం. సో ఎంత ఉంది డిస్టెన్స్లో పాయింట్ మనకి 442 ఉందన్నమాట. సో 442 డివైడెడ్ బై 5 ఇచ్చుకుని ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇది అయింది కదా. దాని తర్వాత మనం ఈ నుండి Cకి వెళ్తున్నాం కాబట్టి ఈ లాస్ట్ పాయింట్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసుకుని సో డిస్టెన్స్ అనేది 84 అవ్వాలి. మళ్ళీ D నొక్కి 84 డివైడెడ్ బై 5 ఇచ్చుకున్నాం. సో మళ్ళీ యాంగిల్ 90 డిగ్రీస్ అంటే అది లైన్ ఎలా వెళ్తుంది, లెఫ్టా రైటా అనేది. సో మనకి ఇక్కడ చూసుకుంటాం. యాక్చువల్గా E2C నుండి మనకి ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడు. మనం ఇది E కాబట్టి ఇది C కాబట్టి ఇది లెఫ్ట్ సైడు. సో మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ చేసి సో ఈ విధంగా మౌస్ తోటి లెఫ్ట్ క్లిక్ ఆన్ చేస్తాం అనమాట. సో అప్పుడు పాయింట్ పెట్టుకుంటాం మనం 80/8 పాయింట్ అనమాట అది. సో ఈ విధంగా మనకు పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఈ ఎఫ్ఎంబీని చూసుకుంటా మనం కలిపేస్తాం అనమాట. సో కలిపేస్తే మనకి ఏమవుతుందంటే ఈ ఎఫ్ఎంబీ అనేది సబ్ డివిజన్ అనేది నిలబడుతుంది అనమాట. ఓకేనా గైస్? ఓకే, ఫర్దర్ వీడియో గురించి చూడండి. థ్యాంక్ యూ, బాయ్.